గిరిజన ప్రజాప్రతినిధులు బానిసత్వాన్ని, చెంచాయుగాన్ని, లేకపోతే అదేమంటారు బిస్కెట్లు వేసే తనాన్ని మీరు దానికి పెట్టుకున్నారు. బాజాబ్తగా చెప్తున్నాం, కొత్త తరం వస్తుంది, మాట్లాడుతుంది. మాకు ఇవాళ 2 రోజులు లేటు కావచ్చు, మేము ప్రజల పక్షాన్ని ఉంటాం, మేము ప్రజల తరపు నుంచి మాట్లాడతాం. మీలాంటి వాళ్ళ గొంతుకలై, ప్రజల గొంతుకలై మేము ఎప్పటికి ఉంటాం. ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అడిగినరో మేము ఇప్పటికీ ఇది ఒకటే అడుగుతున్నాం. రామచంద్ర నాయక్ గారు, మీరు ఒక డాక్టర్, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు గతంలో మీరు డాక్టర్. ఇవాళ ఒక ఆడబిడ్డ చనిపోతే, స్థానికంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ చనిపోతే మీరు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఒక ఓయూ బిడ్డగా అడుగుతున్నా, ఒక జనసేన నాయకుల లెక్క అడుగుతున్నా, ప్రజా సంఘ నాయకుల లెక్క అడుగుతున్నా, మీరు ఎందుకు స్పందించలేదు? లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు కావచ్చు, అక్కడున్న రామచంద్ర నాయక్ గారు కావచ్చు, స్పందించాలి. ఓన్లీ ఆ ఎమ్మెల్యేలైనా కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటికి తావు లేకుండా మనమందరం చూడాలి. మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఓసీ సంఘాలు, అన్ని పార్టీలు దీన్ని నిర్మూలించడానికి మనమందరం చేయాలి. ఎందుకంటే ఒక ఇష్యూని ఎప్పుడైతే హైప్ చేస్తామో, ఎవడైతే చేయాలనుకునేటువంటి కూడా భయపడతాడు ఎవడైనా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అత్యాచారాలు, హత్య రేటింగ్ అయితే పెరిగిపోతున్నాయి. రైట్ సంపదన్న, వసంత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మీ ఆధ్వర్యంలో కార్యాచరణలు ఇలాగే ఉంటాయంటే? డెఫినెట్గా చెప్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడుగుతున్నాం. స్థానిక నాయకులు వెళ్ళి అడిగినరట, ఏమైంది మీరు ఇప్పటివరకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదంటే, మేము ఫోరెన్సిక్స్కు పంపించినాం అని చెప్తున్నారు. మేము పై అధికారులతో కూడా మాట్లాడతాం. దీనిపైన పై అధికారులు ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీల దృష్టికి, మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలండి. సిగ్గుపడాలి వాళ్ళు. ఇవాళ నేనేమంటున్నానంటే, ఓటప్పుడేమో అడుక్కోవడానికి మీరు వస్తారు, ఓటు వేయడానికి అమ్మ, అక్క, అయ్యా అనుకుంటా కాళ్ళు మొక్కి మీరు అడుక్కోవడానికి వస్తారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రజలు మీరు కూడా చూడండి. ఇవాళ మీకు 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లేసినోడు ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగితే రావట్లేదు. ఇవాళ ఈ వసంత కుటుంబానికి జరగచ్చు, రేపు నీ ఇంట్లో పిల్లలకు జరగచ్చు. ఆలోచించండి అంటున్నాను. మేమేం అడుగుతలేము, ఆలోచించండి. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ఆలోచించాలి. ఇక ఎట్లా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి, ఇది ఎన్నికల స్టంట్ ఏం లేదు కాబట్టి ఒకటే అడుగుతున్నాం. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డరో వీళ్ళందరూ స్థానికంగా మాట్లాడాలి. ఈ ఇష్యూను మ్యాక్సిమం త్వరతగిన దీన్ని కంప్లీట్ చేయాలని. చివరిగా ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, మాకు న్యాయం జరగాలి. ఇంకో ఆడబిడ్డకి ఈ విధంగా జరగద్దు. పోలీస్ యంత్రాంగాన్ని మీరు త్వరితగిన పని చేయాలని తెలియజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీరు వెంటనే స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని, వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నడిగడ్డ తండకు వచ్చి కూడా 6 రోజులు కూడా రాలేదు. అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ 12 ఏళ్ల బాలిక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? ఒకవేళ నిజంగానే అనుకుందాం, ఆ ఇంట్లో ఉన్న దూలానికో లేకపోతే ఏమో చేసుకుంటారు. దీన్ని కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పక్కదోవ పట్టించడానికి ఒక పేద బిడ్డ కాబట్టి తూతూ మంత్రం లెక్క దీన్ని దులుపుకుందామనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సరౌండింగ్ గింత దట్టమైన అడవి ప్రాంతంలో వచ్చి, గింత దట్టమైన పొదల ప్రాంతంలో వచ్చి ఆ అమ్మాయి వస్తుందా అండి? ఆ అమ్మాయి వస్తుందా? ఇది ముమ్మాటికే హత్య, ముమ్మాటికే హత్య, ముమ్మాటికే హత్య. We want justice, we want justice, we want justice. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. అమ్మాయి పైన అత్యాచారం చేసి ఈ బ్యాచ్ ఎవరైతే గంజాయి బ్యాచ్ లేకపోతే మిగతాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా సంవత్సరాలు కాలేదు కదా సార్. నేను ఏమంటున్నా అంటే, కావాల్సుకొని తీసుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట పాల ప్యాకెట్ తీసుకొని వస్తానని చెప్పిన అమ్మాయి ఇవాళ 7 రోజుల తర్వాత హత్య గావింపబడి ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఆ అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు అనుకుంటున్నాం, హత్య చేసిండ్రు అనుకుంటున్నాం. పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు సరైన మార్గంలో దీన్ని చూపించకపోవడం వల్లనే ఇంత దూరం వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలి. 3 రోజుల ముందు వాడి తెలిస్తే 2 రోజుల తర్వాత మనకు చెప్పారు. ఈ విషయం ఏంటంటే, ఈ డెడ్ బాడీ ఇక్కడ ఉందని విషయం 2 రోజుల ముందు, ఒక రోజు ముందే వాళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసింది. తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు ఇక్కడ నుండి డెడ్ బాడీని తీసుకెళ్ళారు. ఈ డెడ్ బాడీకిను ఆ అమ్మాయి వాళ్ళ ఉంటున్న ఇల్లుకి జస్ట్ ఒక 300 మీటర్
దూరం ఉంటుంది. వాళ్ళకి ఈ ప్లేస్లో చెప్పకుండా డైరెక్ట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత తెల్లారి మనకు పోలీసు వాళ్ళు చేసేసరికి 12 అయింది. అంటే ముందు రోజు 10 గంటల నైట్ 10 గంటలకు తీసుకెళ్ళిన బాడీని తెల్లారి మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ టైం వరకు ఇక్కడ మిస్ అయిన కేసు ఇక్కడ రిజిస్టర్ చేయబడ్డది. అంతవరకు ఇక్కడ ఉంది పాప అనే విషయం చెప్పలేదు. కామ్గా తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు తీసుకుంటే తీసుకెళ్ళండి, లేకుంటే మేమే పెట్రోల్ పోసి తగలబెడతాం అని తల్లిదండ్రులు భయపెట్టడం వల్ల ఆ పాపని అక్కడ నుండి అట్లా తీసుకెళ్ళడం జరిగిందంటాను. ఇంత అన్యాయం ఇది జరిగిన అంటే విషయం. చూడండి, అలా మనం అందరం డెవలప్ అయి ఉన్నాం. హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అయిపోయింది అంటున్నాం. పోలీసులు కూడా ఇలా చాలా డెవలప్మెంట్ అయిపోయింది. తీసుకుపోయి మీరు బాడీని తీసుకుంటారా లేకపోతే మేమే తీసుకుపోయి దహనం చేయాలంటే పేద బిడ్డలనే కదా. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎంపీని కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్ శ్రీకాంత్ కూడా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. వచ్చిందా అండి ఇక్కడ? అంటే పేద బిడ్డలకు వీళ్ళ పైన ఎవరైతే ఉన్నారో పేద బిడ్డల పైన వీళ్ళకి ప్రేమ లేదండి. అందుకనే ఓ ప్రజలారా, ఓ సిగ్గులేని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తాను, ఓ సిగ్గులేని ప్రజలారా, ఓట్లేసి ఎన్నుకునేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటున్నాను నేను. ఇవాళ పాప చనిపోయిందని తెలిసి కూడా పోలీసు వాళ్ళు చెప్పకపోతే అది ఎంత దుర్మార్గం అండి. ఏంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కానీ ఇవ్వకపోతే ఎంత దుర్మార్గం అండి. ఇది 12 ఏళ్ళ బాలిక అండి, అభం శుభం తెలియని బాలిక. ఇవాళ ఇక్కడ జరగచ్చు, రేపటి రోజుల్లో మీ ఇంట్లో పిల్లలు జరగచ్చు. ఇవాళ ఆడబిడ్డలను కందామంటే ప్రతి ఒక్క పేరెంట్ భయపడే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. కల్ప్రిట్స్ ఎవడైతే ఉన్నాడో వాని వెంటనే మీరు పట్టుకోండి, వాని పూర్తిగా శిక్షించాలి. ఇది పోలీసుల వైఫల్యం, లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ పూర్తి వైఫల్యం అని తెలియజేసుకుంటూ న్యాయం జరగాలి వసంతకి, న్యాయం జరగాలి వసంతకి. కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు ఇప్పటి వరకు స్పందించకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే స్పందించకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే స్పందించకపోవడమా, సిగ్గు ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేట్ స్పందించకపోవడమా. We want